Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 మన తలుపు ముందు రోజు నిలబడేవాడు ఈరోజు న్యూస్ హెడ్లైన్ అయ్యాడు. కారణం అతను బతకలేదు. ఈరోజు హైదరాబాద్లోని టోలీ చౌకీలో జరిగిన ఒక సంఘటన మనం ఒకసారి ఆగి ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉంది. ఒక జెప్టో డెలివరీ బాయ్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్లే క్రమంలో బైక్ స్కిడ్ అయింది. కింద పడిన వెంటనే వెనక నుంచి వచ్చిన బస్సు అతని మీదకి ఎక్కేసింది. ఇది కేవలం ఒక యాక్సిడెంట్ కాదు, ఇది మన వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూపించే ఒక కఠినమైన నిజం. ఈ రోజు మనం డెలివరీ బాయ్స్ ను ఎలా చూస్తున్నాం? ఎంత టైం పడుతుంది, ఇంకా రాలేదా, లేట్ అయింది, రేటింగ్ తగ్గించేస్తా వీడికి అని. కానీ అతనికున్న టైం ప్రెషర్ ఏంటి, అతనికున్న సేఫ్టీ ఏంటి? డెలివరీ కంపెనీలు ఫాస్ట్, సూపర్ ఫాస్ట్, 10 నిమిషాలు అని పోటీ పడుతున్నాయి ఇప్పుడు. కానీ ఆ వేగం భారం పడేది రోడ్లపై ఉన్న డెలివరీ బాయ్స్ మీదే కదా. ఒక్క ఆర్డర్ లేట్ అయితే ఇన్సెంటివ్ కట్టు, రేటింగ్ తగ్గింపు, మరో రోజు ఆర్డర్స్ తగ్గిపోవడం. అందుకే వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నారు. ట్రాఫిక్ను లెక్క చేయడం లేదు, వర్షం లేదు, ఎండ అని పట్టించుకోకుండా. ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, ఈ ప్రమాదానికి బాధ్యులు ఎవరు? డెలివరీ బాయ్, లేదా టైంకు మాత్రమే విలువిచ్చే సిస్టమ్, లేదా మన అసహనం? మనకు ఆహారం లేట్ అయితే అసహనం, కానీ వాళ్లకు జీవితం పోతే ఎవరు బాధ్యత? ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఈరోజు చనిపోయింది ఒక డెలివరీ బాయ్ కాదు, మన రోజువారీ సౌకర్యానికి ప్రాణం పెట్టిన ఒక మనిషి. ఇక్కడ ఒక చిన్న మార్పు పెద్ద ప్రభావం చూపించగలదు. త్వరగా కాదు, భద్రత ముఖ్యం. ఇక్కడ రేటింగ్ కాదు, మానవత్వం ముఖ్యం. మనం వాళ్ళను డెలివరీ మిషన్లా కాకుండా మనలాగే మనుషుల్లాగా చూడాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది కదా. ఎందుకంటే ఒక ఆర్డర్ ఆలస్యం అయితే మన రోజు చెడిపోతుందేమో, కానీ ఒక ప్రాణం పోతే ఒక కుటుంబం జీవితం ఆగిపోతుంది. ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.